శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. బృందావనంలో జరిగిన ఒక యథార్థ ఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఒక జ్యోతిష్యుడు, ప్రముఖ జ్యోతిష్యుడు, అతను చాలా పండితుడు అనమాట. ఒక సాధారణ వ్యక్తి, ఇద్దరు బాంకే బిహారీ దర్శనానికి వెళ్ళి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. ఇతను కనుక్కున్నాడు, ఈయన మహాజ్యోతిష్యుడు, చాలా పెద్ద పండితుడు అని. అటువైపుగా వస్తున్న ఒక వ్యక్తిని చూపించి, ఆ వ్యక్తి గురించి నువ్వు కరెక్ట్గా చెప్పావంటే మీరు మహాజ్యోతిష్యులని, చాలా పండితులని నేను నమ్ముతాను అన్నాడు. అఫ్కోర్స్ ఈయనకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఆయనకేం లేదు. బట్ ఏంటంటే సరే అడిగాడు కదా చెప్దామని ఆయన పరిశీలనగా చూసి, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఎద్దు పొడచడం ద్వారా ఈ వ్యక్తి మరణిస్తాడు. అంతేకాకుండా మరణించిన తర్వాత ఈయన పరమ దుర్గతి పాలవుతాడు, పరమ దుర్మార్గుడు వీడు అని చెప్తాడు. అవునా, అలా జరుగుతుందా? అయితే సరే మనం రేపు 12 వరకు వెయిట్ చేద్దాము, అది సత్యమా కాదా, మీరు జ్యోతిషం కరెక్ట్గా చెప్తారా లేదా అని చూద్దాము అని నెక్స్ట్ డే వచ్చి 12 గంటలకు అదే అరుగు మీద కూర్చున్నారు. ఆ వ్యక్తి మరి అదే దారిలోనే 12 గంటలకు వచ్చి అక్కడ నిలబడుకొని ఉంటే ఒక ఎద్దు పొడచడం ద్వారా ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టాడు, చనిపోయాడు. ఈ పక్కనున్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అసలు ఎలా చెప్పగలిగారు మీరు? జ్యోతిషం ఇంత కరెక్ట్ అవుతుందా, మీకు ఇంత భవిష్యత్ దర్శనం ఉందా అని. కానీ జరిగిన విషయం ఏంటంటే, చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ జ్యోతి రూపంలో వెళ్ళి బాంకే బిహారీలో కలిసిపోయింది. ఈ జ్యోతిషుడు ఆశ్చర్యపడి, ఈడు పరమ దుర్మార్గుడు, ఎలా జరిగింది ఇది అని వెంటనే బృందావనంలో ఉన్న సంతు పురుషుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను ఇలా జ్యోతిషం చూశాను, అతను యాక్చువల్గా చాలా దుర్మార్గుడు, నరకానికి వెళ్ళాల్సిందేది, బాంకే బిహారీలో ఆయన జ్యోతి ఆత్మస్వరూపం కలిసిపోయింది, ఎలా జరిగింది అంటే, వాళ్ళు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ ఎద్దు అతన్ని పొడిచే ముందు బృందావనంలో మట్టిని ఇలా అని ఆ కొమ్ములకు తగిలించుకుంది. ఆ కొమ్ములతో పొడచడం వల్ల చనిపోయిన వ్యక్తి శరీరంలోకి ఆఖరి నిమిషంలో బృందావనం మట్టి తగిలింది, లోపలికి వెళ్ళింది. దాంతో అతని పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయి కృష్ణానుగ్రహం పొంది నేరుగా కృష్ణుల్లో కలిసిపోయారు అని సంత పురుషులు చెప్పారు. ఎంత గొప్పది కదండి బృందావనం మట్టి. ఎందుకంత గొప్పతనమో అంటే, అప్పుడు కాదు ఇప్పటికీ కృష్ణుడు ఆ మట్టిని తొక్కుతూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. రాధాదేవి తొక్కుతున్న మట్టి, తొక్కిన మట్టి. ఆ రజ్జ అంటే కృష్ణుడికి ఎంత ఇష్టం అంటే నోట్లో వేసుకొని తినేంత ఇష్టము. ఆ మట్టికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు అని సత్పురుషులు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారండి. కాబట్టి ఎక్కడైనా రజ్జ అంటారండి. బృందావనంలోని మట్టి ఇంత దొరికినా సరే ధరించండి, నోట్లో వేసుకోండి, కృష్ణానుగ్రహాన్ని పొందండి. జయ శ్రీరామ్.